హరీష్ నీకు శుభము, ప్రభు నీకు తోడైయుండును. ఆ శుభవచనం ఏమైనా వచ్చినావు మరియా, భయపడకుము, దేవుని వలన నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుడు ఎరుగదాని కదా, ఇది ఎలా సాధ్యము? మరియా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నది కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుని అనబడును. ప్రభు దాసురాలను నీ మాట చెప్తా జరుగుగాక. నేను విన్నది నిజమేనా? మరియా గర్భము ధరించినదా? అది లైనచో ఆమెను బిడ్డరాలెదను. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, ఇది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును.
ఇది చూసినా జనము, ఇది చూసినా జనము. ఇసుకేస్తే రానంత మంది అనుకోగయ్యారే. ఇంత పెద్ద సత్రాలు కానీ కూర్చోడానికి చోటు లేకుండా పోయింది. ఎందుకు అప్పు అడగటం అప్పు? ఓ అయ్యా అయ్యా మాకు కొంచెం చోటిస్తారా? పిల్లలు ఉన్నారయ్యా. ఇల్లు చూస్తే చాలా భక్తులా ఉన్నారు. మన చోటిపోతే అంతే. అయ్యా మీకు అప్డేట్లో లేదంటే పక్కనే పశువుల పాక ఉంది, అక్కడ చదువుకుంటారా? ఆ చోటు చాలా దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఆ చూపిపోరా? సరే రాధే 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 పోందమో కొరలో మే రాధే పోందమో కొరలో మే రాధే పోందమో కొరలో మే
సత్తుకుడు పరువాయే నన్నో చిన్న ఈ కష్టమంతా తీరులో ఎన్నో రన్న సత్తుకుడు పరువాయే నన్నో చిన్న ఈ కష్టమంతా తీరులో నన్నో చిన్న ఏంట్రా చిన్నడా లేట్ అయింది? ఇంటికాడ చాలా పనులు మీరా అందుకే సరే ఆ క్లాస్ పోవేంట్రా? నేను చేతులకు కొనేస్తాను. సరే వెళ్ళొస్తాం. సత్తుకుడు అయిపోయే నన్నో చిన్న ఈ కష్టమంతా తీరులో నన్నో చిన్న సత్తుకుడు అయిపోయే నన్నో చిన్న ఆకలి తీరింది, చలి తీరింది, ఇంకా మేము నిద్రపోతున్నాం. చదువుకుంటున్నాం, వంటేసుకున్నామా? అతి పెట్టానన్నా లేదు నాన్నతడా వినపాల అక్కి పెట్టిరా అక్కి పెట్టి వినపాల అక్కి పెట్టిరా అక్కి పెట్టి ఇంటి పెట్టా అక్కి పెట్టిరా అక్కి పెట్టి ఇంటి పెట్టా అరే ఈ చలిలో చింతేస్తే బాగుంటుందిరా. చిన్న చిన్న మంటేసి చిన్న పోగేసి చేసి తరువేసి ఏమి జరుగుతుందో చూడరా ఇక ఏమి జరుగుతుందో చూడరా అరే ఆకలి తీరింది, చలి తీరింది, చిందులు కూడా వేసాయి, మేము నిద్రపోతున్నాం. పడుకుంటాను. ఒరే నత్తనా, నీకు దెయ్యం అంటే భయం అంటరా? దెయ్యమా రెస్టారెంట్ సంత చేపిస్తానా? ఇప్పుడు ఒకవేళ వస్తే వస్తేనా వస్తే నా కాడ కొడుకులు వస్తా అది వెంకరెడ్డి కొండ కాడ డబ్బు పడింది అది వెళ్ళి తీసాక దాటి చెట్లా ఆడ పద్ధతులు తీసిన ఏదో కళ్ళని భయపెట్టావు కదరా. అని చెప్తే ఏదో తెల్లగా 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 ఏంటో దెయ్యం అంటున్నావు? గొల్లలారా భయపడకుడి
రాజే రాజే పోదామో రజకలుగా రాజే పోదామో రజకలుగా రాజే పోదామో. జ్ఞానంలో ప్రవేశం. నిజమే మిత్రుడా, నా నక్షత్రాలను చూస్తుంటే నాకు ఏమి తోచలేదు. అవును మిత్రులారా, నక్షత్రం చూస్తుంటే ఒక గొప్ప వ్యక్తి జన్మకు సూచన ఏమనవచ్చును. సరే మిత్రులా, అట్లయినచో మా గొప్ప వ్యక్తిని దర్శించుకున్నాను. మరి కానుకలు నేను బంగారు కానుక తీసుకొచ్చాను మిత్రులారా. ఈ మూలం కానుకగా తీసుకెళ్ళచ్చు. సాంబ్రాణి కానుక తీసుకుపోతాను మిత్రులారా. విడు వీధులు వెలిగే నక్షత్రమా కనుగొందుని జన్మమరణము. కనుగొందుని జన్మమరణము. వింతయైనది కాంతి, వింతయని చెప్పగలను. వింతయైనది కాంతి, వింతయని చెప్పగలను. ఎంత దూరమైనది కాంతము మర్మము లేదు. ఎంత దూరమైనది కాంతము మర్మము లేదు. విడు వీధులు వెలిగే నక్షత్రమా కనుగొందుని జన్మమరణము. కనుగొందుని జన్మమరణము. రారాజు దేవుడు నరుడు మరి గొప్పవాడు. రారాజు దేవుడు నరుడు మరి గొప్పవాడు. పరసుతుడే జన్మించెను సరిగా పయనంబు సాగు. పరసుతుడే జన్మించెను సరిగా పయనంబు సాగు. విడు వీధులు వెలిగే నక్షత్రమా కనుగొందుమని జన్మమరణము. కనుగొందుమని జన్మమరణము. మహారాజు విజయిస్తున్నారు. శ్రీ శ్రీ వీర మహారాజుకి శ్రీ శ్రీ వీర మహారాజుకి శ్రీ శ్రీ వీర మహారాజుకి మహామంత్రి నగరం ముందు విశేషం ఏమన్నా మరి రాజపాల గురించి చిత్తం మహారాజా, పేరెన్నికల రాజనీతిని ప్రజలు వెన్నోలు కొని ఆడుతున్నారు మహారాజా, వెన్నోలు కొని ఆడుతున్నారు. అవును మా మంత్రి, అవును. సమాజములు గీయరది సాటి. చిత్తం మహారాజా, తూర్పు దేశం జ్ఞాపక మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. తూర్పు దేశం నానుడా అట్లనే చో ప్రవేశపెట్టింది. చిత్తం మహారాజా. ప్రణామాలు మహారాజా. ఆశీన కాలంటారా మేము తూర్పు దేశాలకు ప్రయాణం. మీరు రావడానికి కారణం? నేను వీధుల్లో వెళ్ళాక ఆ నక్షత్రం మనం నీకేమైనా తెలుసుకోవచ్చే నీ వద్దకు వచ్చింది. యూదుల రాజుగా పుట్టువాడు ఎక్కడి నుండి వస్తాడని మీకేమైనా తెలుసుకోవచ్చని మీ వద్దకు వచ్చింది. నేను తప్ప ఇంకొక రాజు, అది ఇంద్ర రాజు. ఆ రాజు గురించి మీకు తెలుసునా? ఆ రాజు గురించి మీకు తెలుసునని మేము వచ్చింది. సరే, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ధర్మశాస్త్రం నన్ను పరిశీలించి మీకు చెప్తాను. మహామంత్రి చిత్తం మహారాజా. మీరు మన విశ్రాంతి మండలంలో తీసుకొని వెళ్ళి సకల మర్యాదలు చిత్తం మహారాజా. ఎవరక్కడ? చిత్తం మహామంత్రి. తూర్పు దేశ జ్ఞానులకు సకల మర్యాదలు చేయుడి. చిత్తం మహామంత్రి. మహామంత్రి చిత్తం మహారాజా. తక్షణమే మన నగరంలో ఉన్న సకల శాస్త్రాలను ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. ఎవరక్కడ? చిత్తం మహామంత్రి. తక్షణమే మన నగరంలో ఉన్న సకల శాస్త్రాలను ప్రవేశపెట్టండి. చిత్తం మహామంత్రి. తెలుసు.
మహామంత్రి, మీరు ఇతరులకు బహుమతి ఇచ్చి పంపివేయండి. చిత్తం మహారాజా. ఎవరక్కడ? శాస్త్రులకు తగిన బహుమతులు ఇచ్చి ఘనంగా పంపివేయండి. చిత్తం మహామంత్రి. మహారాజుకు సెలవు. మహామంత్రి, జ్ఞానులు ప్రవేశపెట్టి. చిత్తం మహారాజా. ఎవరక్కడ? తూర్పు దేశ జ్ఞానాలను ప్రవేశపెట్టుడి. ప్రణామాలు మహారాజా. చూడండి ఇంకొక వాడు ఎక్కడి నుంచి వస్తాడని శాస్త్రం చెప్పాలి. నేను వెళ్ళి రాజు పూజించి మేము వెళ్ళి పూజించాలి. చిత్తం మహారాజా. ఇన్ని రోజులు మీరు మమ్మల్ని మీ రాజ్యాన్ని బట్టి వందనాలు, సెలవు. మహామంత్రి, జ్ఞానం వెళ్ళి చాలా కాలం వెళ్ళి వాళ్ళు మనల్ని మోసం చేయలేదు కదా. నాకు కూడా అలాగే అనుమానం ఉంది మహారాజా. ఇంకా ఆలోచించి లాభం లేదు మహామంత్రి. మన రావడంలో 2 సంవత్సరాలు వాళ్ళు చంపలేదు. చిత్తం మహారాజా. ఎవరక్కడ? లెండి వేగమే నిండు క్రూరులై 2000 పాలు చండాల వేగమే తల్లి అడ్డ వచ్చినేమి తల్లి తండ్రి అడ్డ వచ్చినేమి తండ్రి వేగింది. లెండి వేగమే నిండు క్రూరులై ఇంకెక్కడ ఎన్నికలు కాదు. ఇక్కడ పెద్ద సభ. జ్ఞానులారా, హేరోదు రాజు శిశువును చంపడానికి ప్రయత్నిస్తున్నారు కనుక మీ మీ దేశాలకు మరొక మార్గంలో వెళ్ళుడి. చూసారా మిత్రులారా, ఆ హేరోదు ఎంత మోసగాడు. ఆ రాజాది రాజు గురించి చెప్పినప్పుడే అతని మనసులో ఎంతో ఆందోళన చెందాడు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. సరే పదండి మిత్రులారా. మనం మన దేశానికి వేరే మార్గం నుండి వెళ్దాం. ఈ రోజు మేము ధన్యులమయ్యా. మరియా, యోసేపులారా, హేరోదు రాజు శిశువును చంపడానికి ప్రయత్నిస్తున్నారు
నువ్వు